వేసవకాలంలో మామిడికాయ వేసి చేసిన ఏ కాంబినేషన్ కూరైనా స్పెషల్ టేస్ట్తో నోరూరిపోతూ ఉంటుంది కదా. నేను మటన్లో వేసి చేశాను. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, అదిరిపోయింది. తిని చూడాల్సిందే. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. దానికోసం 1/2 kg లేతది కాకుండా అలానే బాగా ముదరది కాకుండా ఉన్న మటన్ని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించి తీసుకున్నాను. దీనిలో ఈ సైజ్ మామిడికాయ అయితే సరిపోతుంది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, ఇది మరీ పుల్లగా ఉండదు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఉల్లిపాయలు మాడనివ్వకుండా కలుపుతూ వేస్తే కూర రుచి కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలు. దీనిలో కడిగిన మటన్ ముక్కలు వేసుకోవాలి. నీళ్లు తీసేసి వేసుకుంటే త్వరగా వేగుతాయి. ముక్కలు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని ముక్కలకి పట్టేలాగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి వేగడం మొదలైన తర్వాత బాగా కలుపుకొని ముక్కల్లోంచి వచ్చిన నీరంతా పోయే వరకు 5 నుంచి 10 నిమిషాల్లో ఆయిల్లో బాగా వేగనివ్వాలి. వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేగనివ్వాలి. ముక్కల్లోంచి వచ్చిన నీరంతా పోయి ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది. నీసి వాసన కూడా పోయి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నీరంతా పోయి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు ఈ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. కారం వేసాక కలుపుకొని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు వేగితే కారం కలర్ మారిపోయి కూర రంగు మారిపోయి డల్ థిక్ కలర్లో వచ్చేస్తుంది. అందుకే కారం వేసిన వెంబటే నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసి బాగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా ముదరదైతే ఇంకొంచెం విజిల్స్ పెట్టుకోవాలి. లేతదైతే అసలు విజిల్స్ పెట్టకుండా డైరెక్ట్గా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మరీ ముద్దరది కాదు, అందుకే నేను 5 విజిల్స్ వరకు ఉడికిస్తాను. ఇప్పుడు కూరలో వేసుకోవడానికి మసాలా తయారు చేసుకుందాము. మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చి ఆవిరిపోయాక ముక్కలు ఒకసారి కలిపి ఉడికాయో లేదో చూసుకోవాలి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కాస్త కరివేపాకు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. అలా ఉడికిస్తే అప్పుడు మసాలా ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. ఒక మామిడికాయని ఇంత ముక్కలుగా కట్ చేశాను. మన ఇష్టానికి తగ్గట్టుగా చిన్నవైనా పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంత ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది కదా, కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే ముక్కలు ఇగురులో ముద్దగా అయిపోయి మటన్ టేస్ట్ని పులుపు డామినేట్ చేసేస్తుంది. మామిడికాయ ముక్కలు కాస్త మగ్గగానే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలా అయితేనే మటను మామిడికాయ ముక్కలు కాంబినేషన్ చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కూర వేడికి మామిడికాయ ముక్కలు ఇంకాస్త మగ్గిపోతాయి. అంతేనండి, చాలా చాలా రుచిగా ఉండే మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది కదా. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.